హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే 2019 2020కి సంబంధించినటువంటి షెడ్యూల్ యొక్క అప్డేట్స్ గురించి, అలాగే 7/1/2019 నుంచి టీఎస్పీఎస్కి సంబంధించిన డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏవైతే రాసి ఉన్నారో, అంటే శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్, ఇలా రకరకాల పోస్టులకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ, ప్లాంట్ ఆపరేటర్, మార్కెటింగ్ అసిస్టెంట్, సూపర్వైజర్, రకరకాల కొలువులకు సంబంధించినటువంటి ప్రాథమిక కీలు అనేది టీఎస్పీఎస్సి వెబ్సైట్లో ఉంచుదామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ద్వారా విద్య, ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ మ్యాటర్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, 2020కి సంబంధించినటువంటి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క షెడ్యూల్ అనేది ఇక్కడ మీకు 4 కాలమ్స్లో డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెట్ పేరు, నిర్వహించే యూనివర్సిటీ, పరీక్ష తేదీ, సమయం. చూడండి, ఫస్ట్ ఎంసెట్ జేఎన్టీయూహెచ్ మే 3, 4, 6 ఇంజనీరింగ్, మే 8, 9 వచ్చేసరికి అగ్రికల్చర్, ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు. అదే ఈ సెట్ వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ మే 11 ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 to 6. అలాగే పిఈ సెట్ ఎంజీయూ యూనివర్సిటీ చూస్తుంది మే 20. ఓకే, దీనికి టైమింగ్స్ అనేది ఇవ్వలేదు. అలాగే ఐ సెట్ వచ్చేసి కేయూ యూనివర్సిటీ మే 23, 24 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కూడా ఉంటుంది. అలాగే లాస్ట్ సెట్ వచ్చేసరికి ఓయూ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మే 26 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు. అలాగే పీజీఎల్ సెట్ ఓయూ వచ్చేసరికి ఓయూ కండక్ట్ చేస్తుంది మే 26 నుంచి మే 26 తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు. అలాగే పీజీ సెట్ ఓయూ వచ్చేసి మే 27, 28, 29 వచ్చేసి 3 డేస్లో కండక్ట్ చేస్తుంది, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్ సెట్ వచ్చేసరికి ఓయూ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మే 30, 31 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఓకే, మనం ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ప్రకారం ఈ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. సో మనం ఇప్పుడు ఏదైతే టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ఎగ్జామ్స్ అనేది రాసి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేది పెడతామని చెప్పేసి ఒక అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు దాని గురించి చూడండి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రేపటి నుంచి పలు పరీక్షల ప్రాథమిక కీ. ఓకే, హైదరాబాద్, నమస్తే తెలంగాణ. నోటిఫికేషన్ నెంబర్స్ 19/2018 నుంచి 28/2080 వరకు కూడా సంబంధించిన పోస్టులకు సంబంధించినటువంటి అన్ని పరీక్షల యొక్క ప్రాథమిక కీ అనేది తమ వెబ్సైట్లో 7వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుందని టీఎస్పీఎస్సీ శనివారం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏ పోస్టులు ఉన్నాయంటే చూడండి, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరీ మేనేజర్, మేనేజర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్, ఫీల్డ్ సూపర్వైజర్, ప్రాసెసింగ్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, బాయిలర్ ఆపరేటర్, ప్లాంట్ ఆపరేటర్, మార్కెటింగ్ అసిస్టెంట్, సూపర్వైజర్ మార్కెటింగ్, కొలువులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుందని వివరించడం జరిగింది. ఈ నెల 9 నుంచి కూడా 15 వరకు ఈ అభ్యంతరాలను స్వీకరిస్తామని, నిర్దేశిత విధానంలోనే అభ్యంతరాలు సమర్పించాలని చెప్పి స్పష్టం చేసింది. సో 7వ తారీఖు నుంచి కూడా పలు రకాలైనటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షల ప్రాథమిక కీ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఏదైతే మనకి క్లిప్పింగ్లో కనిపిస్తున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా పెడతామని చెప్తున్నారు. అబ్జెక్షన్స్ కూడా మీరు వాళ్ళు నిర్దేశించిన ఫార్మాట్లో సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో ఇది టాపిక్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు విద్యా, ఉద్యోగము మరియు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది. నిన్ననే నిరుద్యోగ వృత్తి గురించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అనేది పెట్టడం జరిగింది. సో మీరు కనుక మన ఛానల్లో వెళ్ళినట్లయితే ప్రీవియస్కి సంబంధించిన వీడియోస్, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ లింక్లో డిఫరెంట్ వీడియోస్ అనేవి ఈ నిరుద్యోగ వృత్తి కానీ ఏదైనా సరే ఒక ఆడపిల్ల కనుక ఒక కుటుంబంలో పడితే ఏ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే వర్తిస్తుంది అనేది ఇలాంటివన్నీ కూడా అఫీషియల్ ఏదైతే మనం సోషల్ వెబ్సైట్లో ఏ పోస్టులు పెట్టచ్చు, ఏ పోస్టులు పెట్టకూడదు, ఇలా డిఫరెంట్ రకాలకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అనేది మనం పెట్టడం జరిగింది. సో మీకు ఎవరికైనా వాటిని చూసే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు దాన్ని గమనించగలరని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.